బెల్ట్ తో రప్ప రప్ప ఈ గుడికి రప్ప 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 చిచ్చులరా ఇటు చిచ్చులరా 3 ఆట నుంచి వస్తుంది. ఎప్పుడు మీరు ఒకరు లైఫ్ గుడుగుదామనే ఉంటారు. ఇవన్నీ తినేది అన్నం తక్కువ కానీ ఇవన్నీ దెంగి తినేకే వస్తుంది. అరే సరేరా క్రికెట్ పోదామా ఈవినింగ్? ఎప్పుడు చూసినా పబ్బులు తిరిగే సోకులు ఎక్కువ ఉన్నాయి మీకు. నీకే మొడలో ఉంటుంది ఎప్పుడు చూసినా. అరే రాము 2 బీర్లు తీసుకో. రాగు ఆమె ఫస్ట్ ఎప్పుడు ఇష్టం చెప్పు. వాడు అంటే పుక్కట్లో మందు తాగుతాడు పోతాడు మందు ఇట్లాంటి మాటలే నాకు నచ్చావనా? నుండి వచ్చినాడు బులా చుక్క పోరోడు హైదరాబాదీ పోరోడంట మఫా కుట్రా తమ్ముడు. ఏం లేదురా పొద్దునంటే కుద్దరు పంచాయతీ పోయినా నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి వచ్చినా తప్పు మాదే అన్నా అడిగిన అట్లా తీసుకున్నాడు. నాకు తక్కువ తానేమన్నా अरे दौड़ो पान आंखों में शान बुलेट पे बैठ के निकले पान एक आध गाड़ी తెలుసా రాము గడుగు నువ్వు ఇంట్లో అట్లా చేసి నాకు ఏం అర్థమైతలేదు. చిమిడి ముక్కు కాదు 2.2 చిట్టి 2.0. సో గైస్ క్యారెక్టర్ ఎక్స్చేంజ్ పార్ట్ 1 కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు పార్ట్ 1 రెస్పాన్స్ చూసినావు నువ్వు? చూసినా నేనే చూడలేదు. అందుకే నువ్వు చూడలేవు. నువ్వు బిజీగా ఈమె వంశీ వీడియోలు ఈమె వీడియోలు ప్రోమోలలో కంటిన్యూగా ఇట్లనే చూస్తూనే ఉంటది. అందుకే మేము పడుకుంటాం. అందుకే మీకు పక్కన వాళ్ళ వీడియోలు కనిపించాయి గైస్. సో చాలా మంది కమెంట్స్ మీ వీడియో కూడా నేను ప్రోమో చూసిన ఎట్లా చెప్పాలి భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడో నన్నే కొడుతున్నారు. ప్లేస్ లో ఆడ తిన్నది ఆడ మధ్యలో తిన్నది ఆడ తిన్నది ఈడ తిన్నది ఆడ తిన్నది ఈడ తిన్నది ఈడ కూడా తిన్నది. కానీ హైలైట్ ఏంది అంటే రవి గారిని కొట్టిందో 4 సార్లు వేసి చూసినావా? అదే హైలైట్ వేసిండాడు వంశీగాడు. బెల్ట్ తో రప్ప రప్ప ఈ గుడికి రప్ప 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 రుద్దినో. సో గైజ్ జోక్స్ అపార్ట్, సో అందరు పార్ట్ టూ అని అడిగిర్రు. అందుకనే మేము పార్ట్ 2 చేస్తున్నాము. సో మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి మేము ఇది ఇద్దరిని నేను ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాము. సో నువ్వెవరిని? పెద్ద ముత్తైదులు చిల్లన్న శ్రీ అన్న, నేను చిన్న చిన్న ముత్తైదులు మౌని ఇంకా చిన్న వంశీ గాడు. నేను మన వాళ్ళు ఇద్దరిని సోనన్న నాగన్న. అంటే పెద్ద వంశీని ఇంకా అజిత్ అన్నని రవణని మేము ఎందుకు చేయలేము అంటే మాకు వాళ్ళంటే చాలా రెస్పెక్ట్ అనమాట. అంటే వీళ్ళు కూడా రెస్పెక్ట్, కానీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళతో ఎక్కువ మేము ట్రావెల్ చేయలే కాబట్టి వాళ్ళు ఎట్లుంటారో మాకు తెలియదు. అందుకనే కానీ కొంచెం ఇట్లా డిఫరెంట్ గా అయితే ఉండరు గైస్. వాళ్ళు డిఫరెంట్ నార్మల్ గా ఉంటారు వాళ్ళు. మేము ఇప్పుడు ఎంచుకునే వాళ్ళు కొంచెం డిఫరెంట్. నువ్వు గ్యాప్ లో ఒకటి వినలేదు, నేను వంశీతో అంత ట్రావెల్ చేయలే కాబట్టి వంశీ గురించి నాకు తెలియదు. వంశీనికి సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వీడియో. ఇదంతా లాగ్.
సో ఫస్ట్ చిట్టి దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నాగన్న, దాని తర్వాత సోనుగాడి క్యారెక్టర్ వస్తుంది. సో నాగన్న స్టార్ట్ చేయి. మా అన్ననే ఎంచుకున్నాక ఫస్ట్ సోనా. ఓకే, సోనుగాడిది స్టార్ట్ చేసుకో. జున్నక ఒరిజినల్, నేను జున్నక లవర్. ఇప్పుడు నేను డూప్లికేట్. సోను ఇప్పుడు కన్నా చెయ్యి కన్నా. చెయ్యి కన్నా. ఇంత దూరం పోతుంది జున్నక. ఇట్లా పోయినప్పుడు నిద్రలో పోతుంది జున్నక. కన్నా కిచెన్ దగ్గర జిప్పు కూడా దిగిందా మెల్లగా. వాష్రూమ్ వచ్చిందా సోఫా మీద ఈడ ఒక పని చేసుకుంటాడు అన్న, అది నేను చెప్పాను. అయిపోయినా కన్నా ఆకలి అవుతుంది కన్నా. వంట చేసిన కన్నా పోయి తిను. నువ్వు కూడా తిను. నువ్వు తిను, నాకు ఇప్పుడు ఆకలి అవుతలే. తిను అని చెప్పిన అయితే తిందాందా. నాకు ఇప్పుడు ఆకలి అవుతలే కన్నా, నువ్వు తిను. తినే ఎందుకు అట్లా? నాకు వద్దు కన్నా, నువ్వు తిను. నీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవ్వట్లేదు. నువ్వు తిను. దీని ఒక రుబాబ్ ఒకటి అసలు ఎట్లా తిన్నాం రా కన్నా. సరే దా తిని చద్దాం దా అన్నాడు. సరే తీసుకురా. ఎట్లా తీసుకున్నా సోనా నూనె ఏమోగా నాకు ఎట్లా అగో చిచ్చులు రాణిలు, చిచ్చులు రాణి 1, చిచ్చులు రాణి 2, చిచ్చులు రాణి 3 అటు నుంచి వస్తుంది. ఎప్పుడు మీరు ఒకరి లైఫ్ గుడుగుదామనే ఉంటారు. తిను 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 అన్న. కన్నా ఫస్ట్ అన్నం తిను. అన్నం తినేటప్పుడు వస్తారు కదా చిచ్చులు. వాసన వస్తుంది పక్కన కూర అన్నకు ముందు పెట్టు. వచ్చినావా? అన్నం వాసన వస్తుందో ఏమో తెలియదు కానీ తిందామనే గ్యాప్ లో వచ్చింటారు. నాకు ఫుల్ ఆకలి అవుతుంది. నాకు చెప్పకండి అట్లా. ఒక ముద్ద పెట్టు. ఏ తీయే చూడు జున్నక్క. అన్నం నేను పెడుతుందా? వద్దు నాకు సోనా నూనె కావాలా. రోజు అలవాటు చేసిండు కదా సోనా. తీయమ్మ తల్లి, జిస్ట్ అయినా తగిలేదు నాకు. అది ఎక్కువ పెట్టు. ఇవన్నీ తినేది అన్నం తక్కువ కానీ ఇవన్నీ దెంగి తినేకే వస్తుంది. జిస్ట్ తగులుతుంది తిను. అన్న నాకు ముద్ద పెట్టవాలా? మళ్ళీ నీ పెట్టకు నీకు జిస్ట్ తగులుతుంది. వద్దు అనుకుంటేనే తింటారు అన్ని. వాడు అట్లా అన్నాడు. ఎట్లా అంటాడు చెప్పు. సరే వీడియో కొడదాం. ఏం ఆలోచించినావు? ఏం ఆలోచించలేక మాట్లాడుకోండి. ఎందుకు కన్నా? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆలోచించవచ్చు కదా, ప్రతిసారి నేను ఆలోచించాలా? కంటెంట్ చెప్తే ఏమైతుంది కన్నా? వీడియోలు మరి కొట్టుకుంటాము. నువ్వేం చేస్తున్నావు కన్నా? పడుకోవడం, పబ్జి ఆడడం తప్ప ఏం పనికిరావా నువ్వు? చిట్టేస్తుంది. ఏంది? ఏమైంది అక్క? ఎందుకు నుండి కొడుతుందో? నువ్వు ఊకే వీడియో 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 నీకేం పని లేదా? ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటావు నువ్వు? 24 గంటలు మా ఇంట్లోనే. నీకు ఎవరు రాలేదా? నేను చిన్నక్క దగ్గరకు వచ్చిన మా అక్క దగ్గరికి. తెలుసు నాకు ఏదో ఒక రోజు గుడుతారని నాకు తెలుసు. దీనికి పిచ్చిదానికి తెలియక ఉంటా ఉంది నీతో. వీడియోలు కొడదామంటే రారు చెయ్యరు అంతా. అటు పిక్చర్ లేదు, లైట్ తీసుకోరు. చిట్టిని తిట్టినావు కదా ఒక రోజు. నీకేమోసం పర్సనల్ మొదలు. అరే సరేరా, క్రికెట్ పోదాం ఈవినింగ్. ఇప్పుడే వాలీబాల్ అయినా సరే నేను మాట్లాడతా. అది గ్రౌండ్ ఇది అంతా. ఒక నిమిషం. ఇట్లా బయటికి పోవాలంటే ఎవరితో లొల్లి పెట్టుకొని పోతారు. అంతే. రమణ క్రికెట్ నలుగురే ఉన్నారు మీ సైడ్ నుంచి. అవునా సరే అన్న, సగం సగం వేసుకుందాం. శ్రీయం అన్న గ్రౌండ్ మాట్లాడినారా లేదా? పోదామన్నా. శ్రీ చెప్తాడు వర్షం వస్తుందిరా గ్రౌండ్ దొరకదు. అవన్నీ కాదన్నా, గ్రౌండ్ దొరికిందే లేదా అన్న? పోదాం. అరే సరేనా? కలిసి చెప్తారా? కొంచెం చిల్లం చిల్. గ్రౌండ్ పోదామా? అయ్యో సరే మనమే అందరం ఆడుకుని. నాకు సీరియస్ ఆడేవాళ్ళే కాదు, కామెడీ. నాకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. మీరు కామెడీ చేసే వాళ్ళు వద్దు అస్సలు. వీడికి ఒక కన్వర్జేషన్. ఇంకొకటి, మేము బయటికి పోవాలా అనుకుంటే మేము ఏదో డిస్కషన్ చేస్తుంటాం. మేము బయటికి పోయేది అన్నకు నచ్చదు, అస్సలు నచ్చదు. ఉంటాం ఏదో చిన్నగా మాట్లాడుతూ ఉంటాం. మనము ఈ రోజు పబ్బుకి వెళ్దామే. ఎట్లా అంటే ఈ డ్రెస్ వేసుకుందాం పబ్బులో. ఎస్ఎల్ఎన్ పోదాం, మస్తు ఉంటది. పబ్బొద్దు ఏమొద్దు కన్నా. ఎందుకు వద్దు కన్నా? లాస్ట్ టైం చెప్పినావు లేదు అని చెప్పిన. పబ్జి ఆడతావు, క్రికెట్ ఆడతావు. ఎందుకు కన్నా? వద్దు కన్నా అంతే. జున్నకు వస్తుంది, మేము తీసుకుపోతాం. వద్దు అని చెప్పిన. ఇప్పుడు కలిసి మీరు ఒక మాట అయితే ఎప్పుడు చూసినా పబ్బులు తిరిగే సోకులు ఎక్కువ ఉన్నాయి మీకు.
చెప్పాలి, ఇప్పుడు చెప్తా. ఇంకా ఆ సోను వచ్చింది మళ్ళీ చేస్తావు. నువ్వు నిన్ననే అంతా జరిగింది సిగ్గుశరంలే. నీకంటే బాయ్ ఫ్రెండ్ లేడు, ఏడో ఉన్నాడు. నీకే మొడలో లేడు ఉంటుంది ఎప్పుడు చూసినా. ఇప్పుడు నాగన్నది అన్న ఒకటే పొజిషన్ లో తింటాడు. ఇంత ఉంటాడు నాగ. చెప్పే ఏంటని ఇది? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నా పనుందేమో అని సతాయికు. నాకు ఫోన్ పెట్టే. తిట్టు వచ్చింది నోట్లా. ఆయన ఇట్లా తిట్టాడు, అట్లా తిట్టే. చెప్పు, నీ ఎందుకు మాటికి ఫోన్ చేస్తున్నావు? నీ పనిలో ఉన్నా అంటున్నా కదా. షూట్లో ఉన్నాను. ఫోన్ పెట్టి ఫస్ట్. చేస్తూనే ఉంటుంది. ఫ్లైట్ మోడ్ ఎక్కిస్తాడు. తింది ఒక్కటి ఇప్పుడు. అరే రాము, 2 బీర్లు తీసుకో. కార్కి షేడ్ ఉన్నాయి చెప్పు, నేనే పోతా. అరే వంశీ రారా, సినిమాకి పోదాం. ఏదో ఒకటి రారా, ఫస్ట్ బయట పోదాం. వస్తావా రా? సరే రారా. వస్తారు, కార్లో పోతారు. ఏడికి పోతాం మాకే తెలియదు. ఎక్కువ మాట్లాడితే తాగి పోతాం, లేదా సినిమాకి పోతాం. అంతే పోయినాక మళ్ళీ మూడు ఏం చేస్తుంది? వంశీకి ఫోన్ చేస్తా, తాయిస్తానే ఉంటుంది. వంశీ తలకాయలు తిని ఇంకా ఓపిక లేక ఎత్తురా అంటారు. మళ్ళీ నాగనకి ఇస్తాడు ఫోన్. చెప్పు మౌని, బయటకు వచ్చినా రూమ్కి పోయినాక ఫోన్ చేస్తా. వీడియో కాల్ చేయి. బయటకు వచ్చినా అంటున్నా కదా మౌని. నాకు వీడియో కాల్ చేసి నాకు ప్రూఫ్ చూపిస్తావా? చూపియవా? నేను చెయ్యను. ఎందుకు? నాకు నేను చెయ్యను. పెట్టు. నాకు ఫోన్ పెట్టాను. అదే అంతే గైస్. ఇంకెక్కువ ఉంది, మాది ఎక్కువ. మీరు చేయండి. నెక్స్ట్ నువ్వు జయశ్రీ అనేది ఇచ్చింది. ఇప్పుడు శ్రీప్రభ కన్వర్సేషన్ కాబట్టి వీడియోల గురించి మీరు మాట్లాడండి, నేను వస్తాను. నేను కూర్చునింటా, ఏదో ఒకటి మాట్లాడండి. ఏంటి ఎడిటర్ వంశన్నది ఎడిటింగ్ గురించి మాట్లాడండి. నేను శ్రీప్రభని, ఈయన వంశీ. నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. నేను ఎడిటర్ వంశీనా? ఆగు, ఫోన్ చూసుకుంటా. ఏం మాట్లాడాలా? కంప్లైంట్ ఈయన మీద అన్నా అనుకుంటా. అన్న చూడన్నా, వీడికి బ్యాకప్ ఇచ్చినా సరే వీడియోలు చేయట్లేదు. మేము ఎప్పుడు చెప్పవా జీన్సీ? ఒక నిమిషం ఆగు వంశీకృష్ణ, ఆగు. అరే మాట్లాడుతుంది కదా, రాగు. ఆమె ఫస్ట్ ఎప్పుడు ఇచ్చినా చెప్పు. ఆగు. సరే చెప్పండి. ఆమె మాట్లాడుతుంది కదా ఫస్ట్. సరే చెప్పండి. అది అయిపోయిన తర్వాత నీ దగ్గరకు వస్తా. వంశీకృష్ణ, నువ్వు నోరు మూసుకో. చెప్తాం. ఇగో అన్న, మేము ఈ రోజు వీడియో ఇచ్చినాం అనుకో సాయంత్రం. ఆయన నువ్వు జరిగే కూర్చో. ఏందిరా నువ్వు ఇంత ఉన్నావు? ఫస్ట్ నేనేం చేయలేదు. వీడియో ఎప్పుడు ఇచ్చినా అడుగునా? ఫస్ట్ ఏ టైం ఇచ్చినా అడుగునా? అడుగుతా. ఎప్పుడు ఇచ్చినావు అన్న? జీన్సీ అన్న, ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి సాయంత్రం ఇచ్చినా, మేము ఎప్పుడు ఇచ్చినా సరే వాడు మాకు ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు 11:30కి రిలీజ్ ఉంది అంటే 11కి ఇస్తుండన్నా. అందుకే నేను ఏం చేసిన, నైట్ ఇచ్చిన అన్న. నైట్ ఇచ్చిన అన్న. నైట్ ఇచ్చిందా? ఇచ్చింది. ఏ టైం? నువ్వు ఎన్ని వీడియోలు ఎడిటింగ్ చేసినావు? నాకు రోజుకి 2 వీడియోలే కాబట్టి తెలుసు. ఒకటి కూడా చేయలే అన్న. అదే నీకు 2 అని తెలుసు కానీ నిన్న ఎడిటింగ్ చేసినావు. ఒకటి కూడా చేయలేదు. నేను చేసిన అన్న, పొద్దున్న ఇప్పుడు రోజుకు 2 అన్నప్పుడు రేపు అప్లోడ్ అయ్యే వాళ్ళవి ఈ రోజు 2 ఎడిటింగ్ చేయాలి. నువ్వు 2 ఈ రోజే చేయాలి. నువ్వు రేపు పొద్దున్న ఎందుకు పెట్టుకున్నావు? రేపు పొద్దున్న చేసేది కూడా ఈ రోజే టైంకి ఇస్తాను. తీసుకోవాలరా? చెప్పన్నా, వానికి రోజుకు 2-3 ఫుటేజ్లు ఇవ్వండి. సాలరీ ఉట్టిగానే ఇస్తున్నావు. ఆయనకి 2-3 ఫుటేజ్ బ్యాకప్ ఇచ్చినా సరే ఆయన ఏం ఎడిటింగ్ చేయట్లే అన్న. ఒకసారి పొడగొడుతున్నాడు, అందుకే మేము ఇవ్వట్లే బ్యాకప్. చేసినా ఇంకొకటి ఏం చేయాలి అన్న? నిజంగా పొద్దున్న చేస్తే మీకు చేతికి టైం. పొద్దున ఎందుకు చేస్తున్నారు? చిట్టి వాళ్ళు చిల్ వాళ్ళు వీడియో చేయట్లేదు, నైని వంశీ చేయట్లేదు, నాగరామని చేయట్లేదు. ఇచ్చిన అప్పుడే చేయొచ్చు కదరా. నేను ఇస్తాను. ఒకటి అయిపోయింది. నీకు నాగతో తిరిగి చెడిపోతున్నావు. వాడు అంటే కుక్కట్లో మందు తాగుతాడు, పోతాడు. మందు ఇట్లాంటి మాటలే నాకు నచ్చవనా? సినిమాలు తీసుకుపోతాడు, పోతాడు. అయిపోయింది. తిండి పెడతారు అందరూ. అందుకే ఇంతగానో రుచి మరిగిన అందరి ఇళ్ళకి. నేను అట్లేం పనికి వంగంటే పెయ్యి ఏడవుతుంది నీకు. నా వీడియో నేను చేసుకుంటున్నా. నీ వీడియోలు కాదురా, అదే అందరి పర్సెంటేజ్ తీసుకుంటున్నానా నేను? రోజుకి 2 అయినా నీ వీడియోలు ఈయన వీడియోలు లెక్కలకు రావన్నా. నీ పర్సెంటేజ్ తీసుకుంటున్నానా? అందుకే ఎవరు వీడియోలు ఎడిటింగ్
లేచినప్పుడు చెయ్యనప్పుడు మార్నింగ్ ఎందుకు చేసిస్తున్నావు? నా వదిలిపెట్టి చేసినా ఫస్ట్ ఎప్పుడు లేస్తున్నాడు అన్న? అసలు ఎప్పుడు లేస్తున్నావు? 7:30. ఓ ఇది జోక్ అన్న. ఈ రోజు ఎప్పుడు లేచినాడు? నీకు తెలుసా జిన్సీ? తెలుసు 7:30 వంశీ. లేచా. తెలుసు నువ్వు వంశీ. లేచినప్పుడే హాజరు వేసుకుంటావు. నువ్వు అన్ని చెప్తావు కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు ఇది ఇది ఓన్ క్రియేషన్. ఇది ఓన్ క్రియేషన్. హాజరు అంటే మాకు చెప్తాడు కదా అట్లా. నేను 7:30కి లేచి వీడియో చేసుకుంటా అన్న. అందుకే నైట్ జల్దీ పడుకుంటా. అన్న నిజంగా అరే లేవలేదు. నువ్వేం చేస్తావో తెలియదురా. ఎప్పటి ఫుటేజ్ అప్పుడే ఇవ్వాలి. నేను అందరికీ చెప్తాను. సరేనా, ఇస్తా అన్న. ఈ రోజు 2 ఉన్నాయంటే ఈ రోజు చేయాలి, రేపు 2 రేపు లేదు. ఈ రోజు ఒకటి చేసి ఈ రోజు రేపు మార్నింగ్ చేస్తా, రేపు ఒకటి చేస్తా అంటే నడవద్దు. అట్లే లేదు అన్న, ఈ రోజు కౌంట్లో 2 అయిపోయినాయి కదా అన్న. అట్లా కాదనా, కొడతా చెప్తున్నా వంశీ. బాగా ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు? వాడు అట్లా అనట్లే. వాడు అంత లేదులే వాడికి. అట్లా ఎందుకు అన్నాడు. అయిపోయింది ఇప్పుడు చేయాలి. ఎందుకు కొడతాడు? ఆ, చిల్ చిల్ చిల్. ఆ, వెయిటే వస్తావా? ఇప్పుడు మీరు మజాక్ చేసుకుంటున్నాను. డాడీ అంటే ఏం చేస్తున్నారు? ఢిల్లీ నుండి వచ్చినాడు పూల చొక్క పోరోడు హైదరాబాదీ పోరోడంట మఫా కుట్ర తమ్ము ఆ, చిట్టి పెట్టే. చిట్టి బేటే మామ కైసా రాజస్థాన్ పోతున్నావా? ఏం పని ఉంది చిల్? షాపింగ్ అవుతావు కదా మీ ఇంట్లో. షాపింగ్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. ఎప్పుడు నా మీద ఏదో ఒకటి జోక్ చేస్తానే నేను ఇస్తా బేటే. గుద్దుతా. చిల్లంటే బాబానే. నీకు నేను ఉన్నా కదా నేను. హలో, అరే పబ్బుకు మారా రారా. మూడేం బాగాలేదు. ఏం లేదురా, పొద్దునంటే కొద్దరు పంచాయతీకి పోయినా. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి వచ్చినా తప్పు మాదే అన్నా ముడ్డలో. నేను అన్న వాళ్ళని అందరినీ తీసుకుపోయినా కానీ ఇంకా అది నేను అనుకున్నది కాలేదు. కానీ రెడీ అయ్యి వస్తావా రావారా? ఎందుకు ఇన్ని మనం క్వశ్చన్లు ఇస్తున్నావు చెప్పు. సరే నువ్వు రెడీ అవుతున్నాను అవుతున్నాను. సరే ఎడిపోతున్నావు చిల్? ఏందమ్మా నీ బాధ? నీకు అన్నీ చెప్పాలా నేను? బోషుడి లంబి అంటాడు. లండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరన్నా గెలికినారనుకో వాళ్ళు చిల్లనకు వచ్చి చెప్తారు ఎవరు నాడు. అదేంది వీడియో అడిగిన అట్లా తీసుకున్నాడు. అరే ఈడెవ్వరెవరిని కాదంట చూడు. అన్నలకు ఫోన్ చేయి నువ్వు ఫస్ట్. హలో అన్న, ఈడ ఒకరు నా మీద చెయ్యేసిండ్రన్నా. మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా చెప్పండి. బ్యాంక్ ఇచ్చోద్దు. ఆడనే ఉండాలి, నీరన్నా ఉండాలి. ఎవరికైనా నాకు తక్కువ తానేమన్నా. అరే దొడకు బాన్ ఆంఖోं में शान बुलेट पे बैठ के निकले बान एक आध गाड़ी ఇప్పుడు నేనే మౌని ఇంకా వంశీ. సో ఫస్ట్ మౌని గైస్. క్లిప్ ఇయ్యండి. క్లిప్పులకి ప్లేమ్ పెట్టుకుంది ఆవిడ. నన్ను 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 ఇట్లా ఉంటుంది, ఇట్లానే ఉంటుంది. ఇగో ఇది ఇట్లా, ఇది ఇట్లా మీద ఉంటుంది, ఇది ఇట్లా కింద ఉంటుంది. ఇది ఇట్లా కొంచెం పిచ్చొద్దా లెక్క. ఇది ఇట్లా ఉంటుంది, ఇట్లా నాయని కొంచెం ఉప్పు లేదు, ఉప్పు అప్పు ఇవ్వద్దు. నువ్వు ఎట్లా తింటావు అట్లా తిట్టు వస్తే. ఏ కోడిదానా లేదు ఇయ్యం. ఎందుకైనా ఊకే నాతో అట్లా మాట్లాడతావు? ఇంకెట్లా మాట్లాడమ్మా? మీరు తెచ్చుకునే కాదా బంగారు చైన్లు కాదు. మైకలు కావాలంటే నీవైతే ఎందుకు నా ఇంత అట్లా చేస్తావు? ఎప్పుడు నేను అంటే అంత చిన్న చూపు నీకు. ఉప్పు తీసుకోవద్దు మౌని, ఊకరం కదా ఉప్పు. ఇప్పుడు మీరు ప్లేట్ల కోసం రండి మా ఇంట్లోకి. ప్లేట్లు అన్నీ తీసుకుంటా. మొన్న ఇంట్లో మౌని ప్లేట్లు ఉన్నాయి, ప్లేట్లు చూసుకుంటాం. చూసుకో. మీ ప్లేట్లు మా ఇంట్లో లేవు. లేకున్నా పని జస్ట్ చూసుకుంటాం. మా ఇంట్లో లేవు. నువ్వు ఇన్ని రోజులు ఉన్నావా? ఉన్నా లేకపోయినా నేను నిన్ననే చదివిన నైనతారా. మా ఇంట్లో లేవు. రామగడు తీసుకొని వచ్చినాడు అదే రామగడు. మా ఇంట్లో మాకు తెలుసా, మీకు తెలుసా? రామగడుగు నువ్వు ఇంట్లో నాకు తెలుసా, నీకు తెలుసా చిట్టి? నీకు తెలుసా? నాకు తెలుసా, నీకు తెలుసా? చెప్పు. ఏయ్, నువ్వు ఏంటి చెయ్యేస్తున్నావు? ఏంటి చెయ్యేస్తున్నావు? ఏంటి ఏంటి నువ్వు చెయ్యేస్తున్నావు? ఏంటి బయటకు పోరా నువ్వు. అదే అంటది, అదొకటే మాట అంటది. ఏ రాము నువ్వు నిన్న మా ఇంట్లో అరే రాము, నువ్వు వీళ్ళతో మాట్లాడదంటే నువ్వు ఇప్పుడే బయటకు వెళ్ళిపోరా. ప్లేట్ తీసుకున్నా. నువ్వు బయటకు వెళ్ళిపోరా ఫస్ట్. రెండో తీసుకోవా? నువ్వు బయటకు వెళ్ళిపో. చూడు జునక్ ఎట్లా చేస్తున్నాము. నీ మా ఇంట్లో ప్లేట్ తీసుకుందా లేదా జునక్క? చూడు ఈమె ఎట్లా చేస్తున్నా. అక్క మీ ఇంట్లో వచ్చి అట్లా మీ ఇంట్లో వచ్చి ప్లేట్లు ఉన్నాయంటే నువ్వేమంటావు? చూసుకోపో అని అంటావు కదా అక్క. ఆమె చూడు ఎట్లా ఎట్లా అరుస్తుందో. ఇంట్లోకి రందమ్మ
నేను చేస్తావు ఏదో ఒక రోజు. ఇప్పుడు నేను బయట చంపాలి కనపడదు. మీరు రండి ఏదో ఒకటి మాట్లాడడానికి. మౌని ఆయిల్ పెడతావా? అట్లా కాదే నాగార్జున అట్లా చేసి నాకు ఏం అర్థమైతలేదు. ఏం కాదు డాడీ పెట్టి. వద్దే నాగార్జున ఎందుకే అట్లా చేస్తుండు, ఎందుకే అట్లా చేస్తుండు నాగార్జున, ఏం కాదు మౌని. ఎందుకే అట్లా చేస్తుండు నాగార్జున, నాకు పిచ్చి లేదు. ఊరుకుంటే డౌట్లు పడక మౌని, అట్లనే ఉంటది. ఏం చేస్తేనే కదా నేను డౌట్లు పడుతున్నా. ఏం చేయకముందు డౌట్లు పడక మౌని, అట్లనే చేస్తారు. నాకు పిచ్చి లేదు, పిచ్చి పిచ్చికుంటే నాగలకి ఇంట్రెస్ట్ పోతుంది మీద. నీట్గా ఉండు. ఇగో నీట్గా ఉన్నా సరే నా ముఖంలో మీరు తక్కువ నాగకి నేను సరిగ్గా అట్లా నాగకి నేను సరిపోను అయిన చెప్పు వాడికి నేను దొరకడమే, నాలాంటి అమ్మాయి దొరకడం అయినా నాకు నాగ అంటే ఇష్టం. ఇగో నీ ఫ్యామిలీని చూసుకుంటుండు, నిన్ను చూసుకుంటుండు, అట్లాంటి వాళ్ళు దొరకరు మౌని. ఏడవకు మౌని ఫస్ట్. గులగుల పెడుతున్నారు, పేర్లు గులగుల పెడుతుంది అరసగడుతూ తిరిగి. ఈ నాగార్జున చెప్పాను వాడిని తీసుకురావద్దు అని, అయినా తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు మౌని అయిపోయింది, వంశీగాడు ఏం లేదు. ఎడిటింగ్ చేసే వాళ్ళు ఎట్లా చేస్తారు, నీట్ గా చేస్తారు. మా అన్న అట్లా ఇది ఈడుంటది, ఇది నువ్వు చిన్నవి. అరే నీకు ఎందుకు అంత పుట్టుంది, అరే నీకు ఎందుకు అంత పుట్టుంది? బయటకి తీసుకో, బయటకి ఊపిరి ఆపుకోలేదు, బయటకే మూడేళ్ళ అయినా వస్తలేదు. అప్పుడు నువ్వేమను ఎన్ని బీర్లు తాగుతూ వచ్చిన పుట్టలు లేదు, పొట్ట లేదు, లోపల పెట్టుకుంటే చచ్చిపోతావురా. తీరా ఇళ్ళలో కాదు. నీ ఫోన్ ఏమో నాకు. ఈ స్నాప్లో వీడియోడు, ఈ స్నాప్లో ఏం చాట్ చేసుకున్నారు మీరు? నా ఇష్టం రా, నువ్వెవరు అడగడానికి? నా సోను సోనుని అడగడు. నేను నీ ఫ్రెండ్ని, అర్థమవుతుందా నాకు రైట్? నా లవర్ అడిగినప్పుడు నీకెందుకురా? సోను నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకునే రైట్ నాకు ఉంది. ఎందుకు వంశీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుతుంది. నువ్వు నన్ను అట్లా అన్నావు కదా. పోరా, ఏంది నీది? హలో చిట్టి, నాతో మాట్లాడమని చెప్పవా? మాట్లాడుతుందిలే వంశీ, ఎందుకు అట్లా చేస్తున్నావు? చిట్టిని అది మాట్లాడకపోతే నాకు ఎవరు ఉంటారు చిట్టి? ఫస్ట్ ఏడ్చగా వంశీ, నువ్వు అక్క మాట్లాడతలే నిదానంగా మాట్లాడవా? ఆమె తిన్నదా లేదా కొంచెం కనుక్కోవా? ఏడ్చగా వంశీ, నువ్వు 2 రోజులు బయటకు పోతా. ఇక నువ్వు ఫోన్ చేయి, జస్ట్ ఏడున్నావురా అని ఫోన్ చేయి. ఏడున్నారా? నేను జస్ట్ షాప్కి వచ్చిన వస్తున్నా. చెప్పే అంటే నువ్వు అడుగు. 2 రోజులు అన్నావు కదా. 2 రోజులు అన్నావు కదా వంశీ. అప్పుడు నేనా ఎప్పుడు చెప్పినా నీకు? నేను జస్ట్ షాప్కి పోయేసి వస్తున్నాయి. నమ్మకే నేను ఏడికిపోతాను. నాకు ఈ టీం 2 రోజులు అక్కడ నాకు ఫోన్ చేసి ఎట్లా చెప్పినాడు తెలుసు. అది నేను ఆఫీస్ రూమ్ లోనే ఉండే 2 రోజులు మొత్తం. అసలు కిందికి రాలేదు. నేను ఫుడ్ తినడానికి కూడా నైనే పైకి తీసుకొచ్చింది. నువ్వు వచ్చినప్పుడు అక్కడ నైన్కి అడుగుదాం అక్క. నైన్ ఏమైనా ఉంటే చెప్తాది అట్లా వంశీ. నైని వంశీకే సపోర్ట్ చేస్తుంది కాబట్టి నైని అవునక్క నేనే తీసుకెళ్ళినా అని చెప్తుంది. ఇగో ఫోన్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది ఫోన్, ఇట్లా చాటింగ్ ఇట్లా ఉంటుంది. అంతే ఇంకా వాడిది. ఇంకొక మీ ఫ్రెండ్. సో గైస్ ఇది మేము పార్ట్ 2 చేసినాము మీకోసము. సో ఎవరు యాక్టింగ్ బాగుందో, ఎవరు పర్ఫెక్ట్గా చేసిరో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి.
అండ్ ఇలాంటి ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై గైస్.